5 years. యునైటెడ్ పెంటకోస్ట్ బైబిల్ ఇన్స్టిట్యూట్ చదివిన ఒక కుర్రాడు ఆ తర్వాత తనకు తాను న్యూ జెరూసలేం అంటూ ఒక చిన్నపాటి ఒక సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసి తనకు తాను దేవుని కుమారుడిగా అందరిని నమ్మించాడు. ఇలా ఒకళ్ళ కాదు ఇద్దరు కాదు 200 దేశాలు అటువంటి 70 లక్షల మంది ఇతను ఫాలోవర్స్, అందరు క్రైస్తవులు. వీరిలో అత్యధికంగా డబ్బున్న వాళ్ళు ఉన్నారు. వారి దగ్గర నుంచి వీడు కోటాను కోట్లు. వీడి మీద 2021లో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ FBI వాళ్ళు కేసు ఫైల్ చేసి ఇంటర్పోల్ సమాచారం అందించారు. వీడిని ఏడన్నా పట్టుకుని మాకు అప్పగించండి అని. 2024 మార్చిలో క్లియర్గా ఫిలిప్పీన్స్ దేశం ఇతను చేస్తుంది కరెక్ట్ కాదు, నువ్వు రా విచారణ అని చెప్పేసి అన్నారు. రాలా. దెన్ 2024 జూలైలో మొన్న కోర్టు 43 లక్షల రివార్డు ప్రకటించింది, ఇతను మాకు అప్పగించండి అని. ఇప్పుడు 2 వారాల పాటు శ్రమించి మొన్న 8వ తారీఖు పట్టుకున్నారు. 2000 మంది పోలీసులు 2 వారాల పాటు. చివరికి ఈ థర్మల్ ఇమేజింగ్ రాడార్తో వాడు ఆడినాడేంటి చూస్తే ఆ 75 ఎకరాల వాడి సామ్రాజ్యం ఉంది కదా, న్యూ జెరూసలేం, కింగ్డమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని చెప్పేసి ఒక సామ్రాజ్యం క్రియేట్ చేశాడు. అందులో భూమిలో బంకర్లో దాంకొని ఉన్నాడు. మరలా అక్కడ ఒక స్టేడియం, 75,000 మంది కెపాసిటీ ఉండే స్టేడియం, 40కి పైగా వేరే వేరే బిల్డింగ్లు. ఎవడరా అసలు వీడంటే లుబావో నుంచి 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఫిలిప్పీన్స్కి బ్రతుకు తెరువుసిన కుటుంబం వచ్చింది. ఆ కుటుంబంలో 9 మంది పిల్లలు, అందులో చివరివాడే వీడు అపోలో క్విబోలాయ్. ఈ క్విబోలాయ్ గాడు తనకు తాను దేవుని కుమారుడు అంటూ, నేను గతంలో చాలా సందర్భాల్లో చెప్పాను, ఈ ప్రపంచంలో నేను మత విశ్వాసాల పరంగా మొట్టమొదట ఎవరినైనా సరే అయ్యో పాపం అమాయకులు అన్నది అంటానంటే నేను క్రైస్తవులనే అంట, ఆ తర్వాత హిందువుల్ని అంట. ఇక ఆ తర్వాత అన్నప్పుడు అసలు వాళ్ళు ఏమంటారు, టెర్రరిస్టులు జిహాదీ బ్యాచ్ ఉంటారు కదా, అల్లాహ్ అక్బర్ అంటూ, అల్లా మాకు సామ్రాజ్యం అంటూ, ప్రపంచం అంతా ముస్లింలే ఉండాలంటూ, వాళ్ళు మనం లెక్కలో తీసుకోలేము అసలు. ఇంక వాళ్ళది ఒక బ్యాచ్ అసలు. మరలా చెప్తున్నా, ప్రతి మతంలో కూడా మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు, మూర్ఖులు ఉంటారు, అమాయకులు ఉంటారు. అమాయకులు ఏది చెప్తుంది నమ్మేవాళ్ళు, మూర్ఖులు ఏది పట్టుబడితే అదే నిజమనేవాళ్ళు, మంచివాళ్ళు అందులో ఉన్నదానిలో మంచి మాత్రం తీసుకొని దానిని అందరికీ షేర్ చేసేవాళ్ళు. చెడ్డవారు ఆ మతాధికారో లేదన్నప్పుడు అక్కడ ఉన్న పెద్ద మనిషో వాడు కొంత డబ్బు ఇచ్చో లేదన్నప్పుడు నీకు అలా జరిగితే ఇలా జరిగితే వచ్చారు ఇచ్చారంటే ఏదో చేసుకుంటా పోయేవాడు. ఇప్పటికే మన దేశంలో మీరు అబ్జర్వ్ చేయండి, ఒక ఆదివారం రాగానే చేతిలో బైబిల్ పట్టుకొని చర్చిలకు వెళ్ళే వాళ్ళలో నేను మన మాట కట్టుబడి ఉంటా. ఓకే, ఎక్కువ శాతం మీరు చూస్తే వాళ్ళంతా పేదవాళ్ళే. మరలా చర్చిల దగ్గర వారికి 10వ భాగం దేవుడికి ఇవ్వాలంటూ వారు సంపాదన 10% తీసుకుంటా ఉంటారు. బుడమేర వరదలకు సంబంధించి సాయం చేసిన వాళ్ళు ఎవరు ఏంటని మొత్తం చూస్తా పోతా ఉంటే, నాకు తెలిసి పలానా మసీదు నుంచి వండి తీసుకొచ్చారు, పలానా వక్ఫ్ బోర్డు వాళ్ళు ఇంత డబ్బులు ఇచ్చారు కనపడలా, పలానా చర్చి వాళ్ళు పలానా పెంటకోస్ట్ వాళ్ళు చర్చి వాళ్ళు తీసుకొచ్చారు లైక్ ఈ వేలో, నాకెవరు కనపడలా, పాస్టర్లు కనపడలా, ఈమాములు మౌలములు ఇల్లు కనపడలా, అక్షయ పాత్ర వాళ్ళు, ఇస్కాన్ వాళ్ళు, సింహాచలం దేవస్థానం, విజయవాడ దుర్గమ్మ దేవస్థానం, తిరుమల తిరుపతి దేవస్థానం మొత్తం వీళ్ళే కనపడ్డారు. నేను మళ్ళీ ఎవరు తక్కువ చేయట్లేదు. నేనేమంటున్నానంటే హిందూ మతంలో ఎలా ఉంటుందంటే వసుదైవ కుటుంబం అన్నట్టుగా ఉంటారు. ఇక్కడ కూడా కొంతమంది పుట్టుకొస్తారు బాబాలుగా స్వామీజీలుగా. ఈ చెత్త ముండా కొడుకులు ఏం చేస్తారు, వీరికంటూ కొంతమంది భజన బృందాన్ని పెట్టుకొని వీడు అది చేస్తాడు వీడు ఇది చేస్తాడు, వాడి దగ్గర ఆ పవరం ఈ పవరం దేవుడితో మాట రకరకాలే చెప్పేసి వాడికంటే ఒక బ్యాచ్ని పోజ్ చేసుకొని లక్షల కోట్లు సంపాదిస్తారు, మొత్తం బ్లాక్ మనీ. అండ్ దీనికి తోడు పెళ్ళిళ్ళు, ఆశ్రమానికి వచ్చే పిల్లలతో లైంగిక సంబంధాలు, బానిసతో ఉంచుకోవడాలు, మళ్ళీ ఇక్కడ ఉన్నట్టు ఆడవాళ్ళని వచ్చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ వేరే స్మగ్లింగ్ చేయటం, ఇలా రకరకాలుగా ఇలా అన్ని మతాలలో ఉంటారు, నో డౌట్. ఎగ్జాక్ట్గా ఈ క్విబోలాయ్ కూడా ఏం చేశాడు, అక్కడ ఫిలిప్పీన్స్లో దావో అనే నగరంలో ఒక సామ్రాజ్యం అనేది ఏర్పరచుకొని ది కింగ్డమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని చెప్పేసి ఇదే నూతన సామ్రాజ్యం అంటూ దేవుడు నాకు అంతా కనపడతాడు, నాకు చెప్తాడు నేనే దేవుడిని అంటూ 1985 నుంచి వాడు మొదలు పెడితే చిన్న చర్చిలాగా మొదలైంది. లక్షల మంది వాడి ఫాలోవర్లు. ఎంత అంటే వీడు ఏ చెప్తుంది నమ్మే అంత. వాడి పిల్లాన్ని పంపించేంత, వాళ్ళ కూతుర్ని పంపించేది వీడి దగ్గరికి. అలా 12 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసున్నటువంటి పిల్లలని, ఆడవారిని హ్యూమన్ ట్రాఫికింగ్ పేరుతో బోల్డ్ దేశాలకి వాడు అమ్మేశాడు. అలా 2021లో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు వాడి మీద కేసు ఫైల్ చేశారు.
గతంలో రెడ్డిగా ఉండేవాళ్ళు ఫిలిపీన్స్ సంబంధించి అధ్యక్షుడు. అతనికి ఇతను ఏకంగా మత సంబంధిత వ్యవహారాల పట్ల సలహాదారుగా కూడా ఉండేవాడు. అప్పుడు ఇక ఆడినాడ పాడింది పాట. ఇప్పుడు అధ్యక్షుడు మారాడు. దాని వీడి మీద బోల్డ్ అయిన ఆరోపణలు వస్తున్నాయి. నిజమేంటి అబద్ధం చూద్దామని చెప్పేసి మనం మార్చిలో అడిగితే రాలా. వీడు కథ ఎట్టా ఉందని చెప్పేసి అంటే ఇక అమెరికా నుంచి కూడా కొన్ని వచ్చినాయి. వాడు కరెక్ట్ కాదు బాబు, ముందు అరెస్ట్ చేయడం బాబు అని ఇది క్రాస్ చెక్ చేశారు. ఈ ఎడనో తెలియటంలా. దాన్ని వాడు జూలైలో నోటీసులు ఇచ్చున్నారు, రివార్డు కూడా ప్రకటించారు. వాడిని మాకు పట్టిస్తే 1,43,00,000 ఇస్తామని. ఫైనల్లో వాడు రావట్లా. ఇక 2,000 మంది సైనికులు ఓ రకంగా వాళ్ళ ఆశ్రమం ఏదైతే అంతా కూడా కంటోన్మెంట్ లాగా ప్రకటించారు. హెలికాప్టర్లో సైన్యాన్ని దించారు. 2 వారాలు మొత్తం జల్లెడబెట్టి ఆడదరగడు. చివరికి థర్మల్ ఇమేజింగ్ రాడార్తో చివరికి భూమిలో ఉన్నట్టు కనుక్కొని వాడిని తీసుకొచ్చారు పైకి. ఈ వీడియోకి మెయిన్ విషయం మీకు అర్థమవుతుందా? దేశాలను కూడా 30 తిప్పలు పెట్టాడు. అదేమని దేవుని కుమారుడు అన్నాడు. పిచ్చోళ్ళకి మళ్ళీ జనాలు నమ్మేసి వాడికి అండగా నిలబడతా ఉన్నారు. వాడు చేసిన అక్కురుచల అరాచకాలు అన్నీ కావండి. వాడికి ఒక ఆడద నచ్చిందిరా అంటే ఆ ప్రభు పేరు చెప్పి ఎలాగంటే అలా వాడేసుకుంటాడు. ఇంకా మోసి తిరిందంటే వేరే దేశాలకు అమ్మేస్తాడు. ఎంతమంది వాడు పెళ్లి చేసుకున్నాడంటే వాడు లెక్కలేదు. వాడి దగ్గర డబ్బు వచ్చేది కోటాను ఉంది. ఎలా ఇచ్చారు ఈ డబ్బు అంటే ఈ గొర్రెలే. జీసస్ని నమ్మటం, జీసస్ ఏది చెప్పాడు అది ఇప్పుడు ఈయన కూడా చెప్తున్నాడు అనుకోవటం, ఎంత అడిగితే అంత డబ్బులు ఇవ్వటం. ఇందాక చెప్పాను కదా, నేను మొన్న రెస్టారెంట్కి వెళ్తున్నప్పుడు అక్కడ ఒక కమ్యూనిటీ హాల్ కాదు ఫంక్షన్ హాల్ లాంటిది ఉంది. ఆడ చూసా ఆ పాస్ సతీష్ అంట. ఏంద్ర అయ్యా అంటే ఆ మీటింగ్ ఏంద్రా బాబు అని చూస్తే ఆయనకంట దాన్ని ఏమనాలబ్బా డొనేషన్ టైప్ ఏదో మంచి వర్డ్ ఏదో పెట్టారు. భలే ఉంది అసలు. అది రుణకర్తల, స్వీకర్తల, దాతల సమ్మేదో పెట్టి ఆ డబ్బు ఇచ్చే వాళ్ళు ఎవరెత్తున్నారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా శిబిరం అంట. ఆ రోజు మీటింగ్ అంట. వచ్చారు. నేను చూసే వాళ్ళు ఎవరు ఏంటని పాపం వెళ్తున్నప్పుడు పేదోళ్ళండి పాపం. సో నా బాధ అంతా ఇదేనండి. మన దేశంలో ఆ బ్రిటిష్ వాళ్ళు వెళ్తూ వెళ్తూ ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళకి కొంతమందికి క్రిస్టియన్ల వల్ల డబ్బున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు చాలా తెలివిగా ఉంటారు, ప్రాక్టికల్గా ఉంటారు. వాళ్ళు పాస్టర్లతో కానీ రిమైండింగ్ వాళ్ళతో కానీ ఎంతవరకు ఉంటే అంతవరకే ఉంటారు. బట్ రిమైండింగ్ వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళ దగ్గర బైబిల్ ఉంది కానీ బైబిల్ చదవడరు. వాళ్ళు బైబిల్ చదివినా ఆ పైన ఉన్న పాస్టర్లని వాళ్ళు ఏ చెప్తే నమ్ముతూ ఉంటారు. ఇది సతీష్ లాంటి అనిల్ లాంటి బిగిత బ్యాచ్ అంతా వీళ్ళంతా ఏందండి, ప్రభువు కనపడ్డాడు, ప్రభు అది చేయమంటున్నాడు, ప్రభు ఇది చేయమంటున్నాడు, మీరు సంపాదించిన దానిలో ప్రభువుకి ఇవ్వాలి, ఈ సమాజానికి ఇవ్వాలి, రండి ఇవ్వండి అంటే ఇలా చెప్తుంటే పాపం నమ్మేసి వాళ్ళ దగ్గర డబ్బులు ఇస్తూ ఉంటారండి. నా చిన్నప్పుడు చూశానండి ఆ మాలిసమ్మ. ఆమె కూడా అంతే. వాళ్ళకి పంట పడినా ఇంట్లో శుభకరణ ముందు తెచ్చి చర్చికి ఇవ్వాలండి. ఏంటండి ఇది? మళ్ళీ అది మనుషుల కోసం వాళ్ళు వాడుకుంటారు. సో వీడికి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? ఆ త్రిబోలాయకుడి గురించి చెప్తూ మన దేశంలో ఉన్నటువంటి అన్ని మతాల వాళ్ళు, మరీ ముఖ్యంగా అమాయకుడు నా క్రైస్తవ సోదరులారా, ఇప్పటికైనా మీరు మారండి. వాళ్ళలో పడద్దు, ట్రాప్లో ఉండద్దు. ట్రాన్స్ మూవీ ఉంది కదా, అది చూడండి, అదే నిజం. జీసస్ ఉన్నాడు, ఆయన మీరు నమ్మండి. జీసస్ పేరుతో మధ్యలో ఉండే పనికి మళ్ళీ వెధవల్ని, చెత్త ముఖాలని దరిదలు కూడా రానియకండి. ఇప్పటికన్నా మీరు సంపాదించిన డబ్బు వాళ్ళకి ఇవ్వద్దు. మంచి పనులు ఏవో మీరే చేయండి. అండ్ వాడికి అంత ఇచ్చి వేడకించి వాడు ఏ చెప్తే చేసి వద్దు. మీ ఇంట్లో వాళ్ళని వాళ్ళ దగ్గర పంపొద్దు. నా సిన్సియర్ రిక్వెస్ట్ ప్లీజ్. ఈ క్విబోలా ఇలాంటి వాళ్ళు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు, అన్ని మతాలలో ఉన్నారు. దానివల్ల డేరా బాబు లాంటి వాళ్ళు, ఆశ్రమం బాపూజీ చెత్త 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 అన్ని మతాలలో ఉంటూనే ఉంది. దానికి దూరంగా ఉండమని చూడటం కోసం ఈ యొక్క వీడియో. అండ్ క్విబోలాయ్ ఫిలిపీన్స్నే కాదు అన్ని దేశాల్లో కూడా వాడికి అభిమానులు అండ్ ఎర్రి పప్పలు అనేటువంటి జనాలు వరల్డ్ అంతమంది ఉన్నారు.